సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కూడా పోయొచ్చినాము, ఆ సార్ దగ్గర కూడా పోయొచ్చినాము, మీనాక్షి నాయుడు దగ్గర పోయినాము, కొత్త ఎమ్మెల్యే దగ్గర కూడా పోయొచ్చినాము. ఇక్కడ కౌన్సిలర్ అని చూపిస్తున్నాం మేడం, ఇక్కడ చూపించినాము. కౌన్సిలర్ ఫోన్ చేస్తే వస్తాయి, మరి ఏం చేయాలంటాడు. ఇంతకుముందు చైర్మన్ కూడా అంతే, ఏమి ఒక్కసారి కూడా ఇట్లా వచ్చి చూడలేదు. చేపిస్తారు 100% వస్తుందమ్మా. ఇప్పుడు కొద్దిగా చూడండి సార్, ఎంత తక్కువ చూడండి. చెప్పండి. వర్షం వస్తే కంప్లీట్ డ్రైనేజ్ నీళ్ళలో వస్తాయి. మాకు సౌకర్యం లేదు. ఇప్పుడు ముందు ఉండే చైర్మన్ మాకేం చేయలేదు. ఏమి అది ఇన్ని తునాలు రోడ్ ఏమని చెప్పి వేయలేదు. ఏమి అంతా నీళ్ళన్నీ మా బొగళ్ళు పుళ్ళు అంతా బయటకు వస్తాయి. ఈడే కాదు మేడం, కమిషనర్ కూడా వచ్చి చూపించినాం ఇక్కడ ప్రాబ్లం ఉందని. ఇంతకు ముందు కమిషనర్ కి కమిషనర్ కాదు, కమిషనర్ దగ్గర మొన్న ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం సార్. ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఇక్కడ ఒక్కసారి రాలేదు. అయినా ఆయన తీసుకొచ్చి చూపించినాము. ఆయన కూడా మా పరిస్థితి ఏం పట్టించుకోలేదు. సరేమ్మా, ఇప్పుడు ఈ రోజు వచ్చినాను కదా, రేపు పొద్దున్నే వర్షం తగ్గిన వెంటనే మీ ప్రాబ్లమ్ తీర్చడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే సమస్య ఉంది మేడం, అందరు పబ్లిక్ కొలాయి ఒకటే ఉంది. అందరు కట్టుకునే లోపల 1 గంటన్నర కొలాయి బంద్ అవుతుంది. దానికి అంటే ఇక్కడ ఇంటింటికి కొలాయిలు లేవా? ఇప్పుడు ఒకటి ఉంది, ఆ పైపు ఇంతమంది పట్టే లోపల 1 గంటకి నీళ్ళు బంద్ అవుతాయి. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి? నాగేంద్ర అంటే కౌన్సిలర్ గా ఉన్నప్పుడు. ఓకే, సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కూడా పోయొచ్చినాము, ఆ సార్ దగ్గర కూడా పోయొచ్చినాము, మీనాక్షి నాయుడు దగ్గర పోయినాము, కొత్త ఎమ్మెల్యే దగ్గర కూడా పోయొచ్చినాము. ఇక్కడ కౌన్సిలర్ అనే వాళ్ళు ఏం చెప్పలేదు. సార్ ఏం చెప్పా, మీరు రాండి అని చెప్పా, పోయింటినే లేకుండా. సార్ కూడా సార్ దృష్టికి కూడా సార్ని పిలుచుకొచ్చి చూపించినాము. అది కూడా ఉన్నాయి దాంట్లో కూడా. సారు చెప్పేస్తారమ్మా, ఎమ్మెల్యే సార్ మన సాయి ప్రసాద్ అన్న గారు కూడా ఏం చెప్తారు. ఈ వార్డు కౌన్సిలర్ కి బాధ్యత ఇది. ఈ వార్డులో సమస్యలను కౌన్సిలర్ కి బాధ్యత, అంటే మాజీ చైర్మన్ గారికి బాధ్యత ఇది. ఆమె వార్డు కాబట్టి కమిషనర్ సార్ కి మేడం కి ఫోన్ చేసే చైర్మన్ వస్తాయి నీళ్ళు అక్కడ ఉన్నారు, మీరు స్థలాలు ఉన్నాయి కదా పోండి, ఈ దాంట్లో ఎందుకున్నారు? చాలా పరిస్థితి వస్తాయి ఇప్పుడే కదా, అప్పటి నుంచి వస్తున్నాయి. ఇదే మాట తప్ప ఇంతకు ముందు సచివాలయాలు ఉన్నప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే మామూలుగా వస్తాయి ఇంకా నీళ్లు. ఇదే మాట తప్ప వేరే మాట లేదు. రోడ్ వేస్తే మధ్య ప్రాబ్లం అనేది ఉండదు సార్. రోడ్డు మా కాలువలు సేమ్ ఇట్లున్నాయి. డ్రైనేజ్ పని చేయాలి సార్ మేడం. ఆ కాలువ ఈ కాలువ మా కాలువ ఇట్లుంది, సమానంగా ఉంది. ఇప్పుడు ఏమైతే మామూలుగా రోడ్ నీళ్లు పోతాయి కదా, అప్పుడు కూడా నీళ్లు ఏమైనా ఫాస్ట్ వస్తే వస్తాయి మాకు. వర్షం కనే కాదు, అక్కడ నీళ్లు ఏమైనా ఫాస్ట్ వచ్చిందంటే ఇట్లున్నాయి కదా, ఈ నీళ్ళు అన్ని ఇట్లా వస్తాయి. ఇప్పుడు మాది ఇట్లుంది అనుకో, ఇది సేమ్ ఇట్లా వచ్చేస్తాయి.
పెద్ద వర్షాలు వస్తే నీళ్లు రాత్రంతా ఉండదు బయట భీము బెడ్షీట్లు ఏది మర్చిపోయి నిద్రపోయినా కూడా మాకు ఇంకా ఇదే ప్రస్తావన ఇదే ప్రాబ్లమే. సరే ఇది ఏం పెద్ద వర్షం కూడా కాదు మేడం, చిన్నగానే వచ్చింది. చూస్తున్నారు కదా సార్, మీరు చూస్తున్నారు మా పరిస్థితి సరిలేదు. దయచేసి రోడ్ వేస్తే మాకు రోడ్డు డ్రైనేజ్ వేస్తే మాకు అంతే సంతోషంగా ఉంటది. మిగతాది మేము చూసుకుంటాం సార్. అంటే ఇట్లా వర్షంలో ఎవరైనా గతంలో ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ ఎమ్మెల్యే కానీ గతంలో ఎవరైనా వచ్చినారా? వర్షం పడినప్పుడు వచ్చి చెప్పాడు చేద్దామప్పా అని చెప్పినాడు, కానీ చేయలేదు ఆయన. ఏమి ఇప్పుడు ఈ చైర్మన్ కి, మా నాగరాజ్ కి చైర్మన్ కి, మేడం కి, లోకేశ్వరి మేడం కి చెప్పినాను, తప్పకుండా చేస్తాం చిన్న అని చెప్పింది. అది సంతోషమైంది. చేస్తారు కూడా మాకి మేడం వచ్చి చూసినందుకు ముఖ్యంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వచ్చి ఇక్కడ చూసి ఈ ప్రస్తావన మేడం ఇది అంతా కనుక్కున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషం. ఎంతో తొందరగా స్పందించినారు మేడం, దానికి చాలా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేడం. ఇదే వస్తాంలే చూస్తాంలే అనుకోకున్నట్ల ఇంతకు ముందు వాళ్ళ మాదిరిగా. ఏం పేరు మీ పేరు? నా పేరు హిందూ. వస్తున్నా మీరు పదండి. ఉందిలే పాప అందులో. అక్కడ సైడ్ నాగలక్ష్మి మేడం వచ్చింది, చైర్మన్ కొత్త చైర్మన్ మేడం వచ్చింది. మీరు కూడా మా కోసం వచ్చిందా చూడ మా పాప లోకేశ్వరి మేడం. చూడండి మేడం, ఇవన్నీ ఇది ఈ సొందు నుంచి వస్తుంది. అంతా మెయిన్ గా పోల్సింది అటు పక్కనే కదా, పక్కనే. ఇక్కడ నుంచి ఇక్కడే అన్ని కూడా అట్లనే పోవాలి కాబట్టి మీకు డౌన్ ఉంది, అట్లా లోపల పోయేస్తాయి. ఇంత ఉంది అక్కడ కూడా కాలువ లేదు మేడం, చిన్నది మీకు కనిపిస్తుంది. అదే అప్పుడు నీళ్ళు ఉండేది కదా, కనిపించలేదు. మీరు కూడా ఇలా చెత్త పాడేసుకోకూడదు. డస్ట్ వేయడానికి ఏం లేదు, పొద్దున్నే కాదు చెత్త బండి రాదా, అయిపోయి ఇంకా ఇప్పుడు వర్షంకి అంతా పడిపోయింటాయి కదా మేడం. 4-5 రోజులకి బంద్. ఆ కసువు ఎక్కడ వేసుకుంటారు, కాలువలోకి వేస్తారు. కాదు రోజు రారా, ఒక్కొక్కసారి రాలేకుంటే ఇంకంతే. ఒక్కొక్క 4 రోజులకి ఒకసారి రారు. 4 రోజులు కంటికి వచ్చినాయంటే ఒక రోజు గ్యాప్. మళ్ళీ మీరు అలాగే పెట్టాలా వాళ్ళ కోసం, ఎందుకంటే కాలువలో వేస్తే ఇదే ప్రాబ్లం వస్తుంది. అదే పెద్ద కాలువలో స్టాప్ అయితే అక్కడ పోయి ఎంతమంది ఇక్కడి వరకే వస్తారు కాలువలు, మరి అవతల పోరు డస్ట్ తీసుకుని తడిసిపోతుందేమో లోపలే. అక్కడే పోతారు. అన్నకు కూడా చాలా సార్లు చెప్పినాను మేడం, మీద కొంచెం చూపేయండి మా వీధిని అలా, కొంచెం స్పందించండి అంటే ఏం చేస్తామో కానీ నేను చెప్తాను. 4-5 సార్లు పెట్టినాను, మొన్న వాటర్ వచ్చి ఇక్కడంతా పోయింది కదా వాటర్, ఇదంతా అక్కడికే వస్తాయి కదా మేడం, ఇబ్బంది ఉండదు. వీళ్ళకి ఏమి ఇబ్బంది, నీళ్ళు జామ్ కాదా వీళ్ళకు? ఏం ఇబ్బంది లేదు ఇక్కడ. అంత ప్రాబ్లం అంతా అటు సైడ్ అక్కడే ఉంది. ఇక్కడ ఇంటింటి కూడా పొలాలు ఉన్నాయి. అది ఇంత మీకు ఒక్కటే లేవా? చాలా ఇబ్బంది మేడం, ఇక్కడ నీళ్ళు కూడా అక్కడికే మేడం వచ్చేది. అవునులే, అట్లా సైడ్ ఉంది కదా కాలువలో కలవడానికి. ఆ 2 కాలువలకే చాలా ఇబ్బంది అసలుకి. అంతే, ఇక్కడ సైడే ఉంది కాబట్టి అట్లే వచ్చేస్తాయి. ఇటు సైడ్ ఎక్కడ పోవడానికి లేదా? ఇక్కడ అన్ని ఇక్కడికే తిప్పినారు మేడం. అరే అటు పక్క లేదా కాలువ? ఇట్లానే ఉందా? ఈ కాలువకి నీళ్ళు ఎక్కువ అయితేనే ఇంకా అట్లే. ఇప్పుడు వర్షం తక్కువ వచ్చిన నీళ్ళు చాలా తక్కువ. దీంట్లో 5-6 మంది చెప్పి చచ్చిపోతున్నారు సార్. ఫస్ట్ నేను సాయి చెప్పినాను, చూడండి ఇట్లా చచ్చిపోతున్నారు మనుషులు, రోడ్ అయ్యి నీది కౌన్సిలర్ది బాధ లేదు, నీది బాధ కదా అని చెప్పినాడు. నాకు కష్టం నాకైతున్నది, కౌన్సిలర్ కాదు నాకైతున్నది. నేను చెప్తున్నాను నీకు, నువ్వు చేపిస్తావా లేదా అని చెప్పి కొట్లాడి ఈ రోడ్ వేపిస్తాం సార్. సాయితానమ్మ మంచి పని చేస్తారు. కొట్లాడి 80 లక్షల పని ఇది.
అప్పుడు ఉండేది ఎంత ఎత్తైందమ్మా, ఎంత టోన్ అయింది. వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటే రాదు. పగలల్లా పని చేసి వచ్చింటారు, మర్చిపోయి నిద్రపోయింటారు. మొత్తం పొద్దున్నేకంతా నీళ్ళంతా పోయినా ఒళ్ళు అట్లే నిలబడిపోయి ఉంటది. దాంట్లో పాములు ఉండొచ్చు, తేళ్లు ఉండొచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మా సందులు అంతా ఇప్పుడు తేమకి పందికొక్కులు దొక్కున్నాయి. దాంట్లో నుంచి పాములు వచ్చినా కూడా అక్కడెక్కడ ఇందిరానగర్ లో జరిగింది కదా, ఇందిరానగర్ లో జరిగినాక స్పందించినారు. ఇప్పుడు జరగక ముందే చెప్తున్నాము, స్పందించండి. ఎమ్మెల్యే సార్ అయినా సరే, మున్సిపాలిటీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏది జరగక ముందే స్పందించి ఏదో ఒకటి చేయండి. అందుకే కదమ్మా వచ్చింది. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఇంతవరకు కాదు, ఇంకా స్పందించండి. స్పందించడం అంటే దాన్ని అరికట్టండి. అక్కడికి ఊరికొచ్చి చూసినందుకు మాత్రమే సమస్యలు అయితే పరిష్కారం కావు. చేస్తేనే వచ్చి చూసినామంటేనే దాన్ని సమస్యని పరిష్కరించాలనే వచ్చినాము. ఎమ్మెల్యే సార్ కూడా గతంలో చూసిపోయినారు మేడం, చూసిపోయినారు. కానీ ఏమన్నా మీరు కూడా వచ్చింది కదా, సమస్య పరిష్కరించలేదు కాబట్టి నమ్మకం లేదు. అదే సార్ వచ్చి ఆల్రెడీ ఒకసారి మళ్ళీ ఇది జరగలేదని మొన్న అందరు పోయినాం సార్ దగ్గరికి. సార్ ఊర్లో లేడు. ఈ రోజు రేపు కూడా పోవాలా సార్ దగ్గరికి, అందరి దగ్గర అర్జీ రాపించుకొని పోదాము అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పోదామంటే సాయంత్రం లేరు, మీటింగ్ లో ఉన్నారని. ఇది సార్ దగ్గర కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా పోదామని కూడా చూస్తుంది. అయ్యో కాళ్ళు కడుక్కోలేదు, నీళ్ళు వచ్చినాయన పొద్దు నుంచి నేను బయటనే ఉన్నా. ఈ రోజు పర్లేదు మేము బయట గానీ తాగి తాగిపోతున్నాం. కాలు కడుక్కొని రాండి, ఇంట్లో నీళ్ళు ఉన్నాయిలేండి, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయిలేండి, తాగిపోండి. ఫస్ట్ టైం మా వీధిలోకి వచ్చినారు. అన్న ముందుగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేసింటే వేరే ఆ రోడ్ కూడా లేకోకున్నట్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ మన్ను కూడా లేకోకున్నట్ల, ఈ మట్ట ఈ కాలు పెట్టే లోపల పుడతా కాలులో అంతా పూడు మన్ను. ఇది గొరుసు, ఇది గరుసు. ఏదో దయాద మన్న వేపించినారు, ఈ అన్న వాళ్ళు వేపించినారు మన్న. లైట్ ఉంది కదమ్మా, ఈ వీధి లైట్లు కూడా లైట్లు గానీ లేకుండే చెప్తా నేనమ్మా. ఈ లైట్స్ అని చెప్పి నేను కొట్లాడుతున్నాడా కమిషనర్ తన కొట్లాడితే ఖాదర్ ఉండే వైస్ చైర్మన్ ఖాదర్ ఉండి ఒక కేపించా. ఇక్కడ లేదప్పా అక్కడ వేసిండే, అది ముఖం అక్కడ చేసిండే. వద్దప్ప మాకు గేర్ కేక్ ప్రాబ్లం ఉంది, దానికోసం యాదో ఉన్న దాంట్లో నెయ్యము సార్. పోతండి సార్, టీ ఎక్కిచ్చినారు సార్. మేడం ఇంకా అక్కడ వాష్రూమ్లకేమి బాత్రూమ్లకేమి అక్కడ చాలా గలీజ్ ఉండే. ఇప్పుడు అయ్యోళ్ళు కొద్దిగా నీటికి చేపించినారు, ఆడ కొద్దిగా మర్యాద అయింది. లేకపోతే మొత్తం అక్కడే. छोटे छोटे बच्चे हमें वर्दाबादुल में तीरे सर काबू तुम्हें देखते रहना जरा. बरसा से गए अब्बू कैसा होता कि देखेंगे. अब भी छाया ना हमें अब देखेंगे. तुम्हारा नाम होता बोर्डा को ठहरे तो भी तुम नस डालते सो हमें. जरा लाइट डाइनी रोडा सो अच्छा करो जरा. बुलाले को बटला बुलाले को. अब तो भी जरा हुआ है, अभी तक ये लाइट वाला तो अंधारा. మా బాధలకు పరిష్కారం చేస్తారని ఆశతోనే ఇంకుంటాము. ఖచ్చితంగా చేయండి మేడం. బాగా వచ్చినందుకైతే మీకు చాలా ధన్యవాదాలు. మాకేం వచ్చి చూసినందుకు. లేడా ఇడిచి పెడతాడా చేసి అక్కడ ఇంతమంది పట్టారు. ఇక్కడ కొలాయి అది ఏమవుతుందంటే అది పొద్దున 5 గంటలకు వదులుతాడు. ఒకరు లేచింటారు, ఒకరు లేచిండ్రు. లేసే లోపల ఇంకా ఎట్లా లేచి పడతాంలో 1.5 సేపు అక్కడ ఉందా ఒక లైట్. ఇదే చూడండి ఈ సమస్యలకి మేము ఐకమత్యంగా ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నట్లు ఉండాం. ఆ నీళ్లు వస్తే కొట్లాడాలా, మళ్ళా తర్వాత కలిసి కూర్చోవాలా. అట్లా పరిస్థితి. నీళ్ళు లేవు కదా, అంతే. ఇంకా కూడా అట్లే కొట్లాడుతున్నాం, అట్లే జీవితం అయితే సాగుతుంది ఇక్కడ. ఇంతవరకు ఎవరు రాలేకున్నా మేడం గారు వచ్చి మా సమస్యలన్నీ విన్నారు. ఇది రోడ్ ఫస్ట్ డ్రైనేజ్ కొలాయి లైట్ ఇది కొంచెం టైం మేడం. అదే डाले का ना इधर से पाइप एक ही कुदाल डाला छोड़ो उधर से डाल बार रोड को से जिधर नकोले नहीं इधर से नहीं आता రోడ్డు డ్రైనేజ్ లు చేపియమ్మ మాకి. ఇది నీళ్లు ఎత్తలేక సస్తాం చూడు.
బాగా ఎట్లా వేస్తే మీకు వయసు అయిపోయింది అది చేత కాదు నీళ్ళు వాటిలో దొబ్బుతాం కదా మేడం అదే నీళ్ళంతా పోతాయి. ఇప్పుడు ఆ ఒడ్డు నిలబడింది కడగాలంటే 4 డ్రమ్ములు కావాల్సిందే. ఒండు గలీజ్ ఉంటది కాబట్టి కడుక్కోవడానికి ఎప్పుడు కుక్కలు వేస్తుందో రాత్రి బయట కడగలేం కదా. ఇది